బాంబుల శివారెడ్డి ఉన్నప్పుడు కడప జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పేరు ఆ తర్వాత ఎవరొచ్చినా నామకే వాస్తేగా మాత్రమే మిగిలింది. కాంగ్రెస్ పార్టీ ఆనాడు రాజశేఖర రెడ్డి, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటిన్యూస్గా చూస్తే ఓ బలమైన గొంతుకు లేదు. పెద్ద మనుషుల గొంతుకులాగా ఉండేటువంటి సతీష్ రెడ్డి, బీటెక్ రవి, లేకపోతే కనుక సీఎం రమేష్, ఇట్లాంటి పెద్ద మనుషుల వ్యవహారం నడిచింది తప్పించి మాస్ పెద్ద మనిషి కనిపించలేదు. ఇప్పుడు తొలిసారి తెలుగుదేశం పార్టీకి ఒక ఆణిముత్యం లభించింది. ఆడపిల్ల అద్భుతంగా ఆవేశపూరితంగా మాట్లాడగలదు, చెక్ పెట్టగలదు, ఎత్తుకి పై ఎత్తేయగలదు, వ్యూహాలకి ప్రతివ్యూహం పన్నగలదు, దెబ్బకి దెబ్బ తీయగలదు, బలమైనటువంటి వాయిస్ ఉన్నటువంటి అమ్మాయి ఇప్పుడు వాళ్ళకి ఒక గిఫ్ట్గా దొరికిందని చెప్పాలి. ఇప్పటిదాకా కడప అంటే ముస్లింలకి మాత్రమే సీట్ ఇచ్చేటటువంటి కల్చర్ని పక్కన పెట్టి హిందూకి సీట్ ఇస్తే ఆ అమ్మాయి చక్కటి అద్భుతమైనటువంటి ప్రతిభను ప్రదర్శిస్తుంది, పాయింట్ని కరెక్ట్గా రైట్ చేస్తుంది. వాస్తవంగా నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా, నేను జర్నలిజం ప్రారంభించినప్పటి నుంచి ఎప్పుడూ కూడా మేయర్లు వేదిక మీద కూర్చున్నటువంటి సందర్భంలో ఎదురుగుండా ఉన్నటువంటి సీట్లలో ఎమ్మెల్యేలకి ఫస్ట్ రో ఇస్తాం ఖచ్చితం. నేను విజయవాడ కవర్ చేశాను, వైజాగ్ కవర్ చేశాను, తిరుపతి కవర్ చేశాను, కార్పొరేషన్స్లో ఈ వార్తలు కూడా కవర్ చేసేవాళ్ళం, జాతీయ వార్తలు, రాష్ట్ర వార్తలతో పాటు. అట్లా చేసేటప్పుడు ఎదురుగుండా కూర్చోబెట్టడం అలవాటు. కానీ ఇదివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మేయర్ పక్కన సీటీఎస్ కూర్చోబెట్టారంట ఎమ్మెల్యేలు, అది ఖచ్చితంగా దుర్మార్గం. ఇప్పుడు వాళ్ళకు కూర్చోబెట్టినప్పుడు నన్ను ఎందుకు కూర్చోబెట్టరని చెప్పేసి మేయర్ని నిలదీయడంతో పాటుగా మహిళా కార్పొరేటర్ల ముందు పెట్టి ఆవిడ చేసినటువంటిది నభూతో నభవిష్యతి ఆట ఎలా ఆడాలో ఆడి చూపించింది. కడపరెడ్డమ్మ అని ఇప్పుడు ముద్దుగా పిలుచుకుంటున్నటువంటి ఆవిడ ఓ రకంగా చెప్పాలంటే రాబోయే 25-30 ఏళ్లకి ఓ మంచి వాయిస్ తెలుగుదేశం పార్టీ కడప జిల్లాలో లభించిందని చెప్పచ్చు. అట్లాంటి వాళ్ళని పక్కన పెట్టడం కాకుండా ఎంకరేజ్ చేయడం చంద్రబాబు గారు చేస్తే భవిష్యత్తులో పులివెందులకు కూడా షాక్ ఇవ్వగలిగేటటువంటి ఒక శక్తివంతమైన టీమును తయారు చేసుకోగలుగుతారు.